ఆంటీ నేను బబ్బినంటీ మామిడి కొమ్మల కోసం వచ్చినాను. పచ్చడి వేసిరా? అదే దానికోసమే చెప్పాలి మామిడికాయలు కానీ మీరు 2 తెప్పుకొని నాకు 2 తెప్పుకురండి. మూత రాలగొట్టకుంది సరేనా? కొమ్మలు మంచి కింది కొమ్మలు ఆకులు తెంపుకురండి. 2 3 తెంపుకురు ఎక్కువ తెంపకుండా. యాప్ చెట్టు ఉంది. యాప్ పువ్వు మీకింత మాకింత తెంపుకురండి. యాప్ కొమ్మలు కూడా కావాలి కదా. యాప్ కొమ్మలు కూడా తెంపుకురండి. మేము తెంపుకోలేము జర మాకు కూడా తెంపుకురమ్మంటున్నా. అందుకే తెంపుకురండి. కొమ్మలు మాత్రం మీరు కొట్టకుంది సరేనా? చిన్న నువ్వు చెట్లెక్కకు సరేనా? గిన్నెకెళ్ళి పోతే దారి ఉంది. ఇట్లకెళ్ళి పోతే కానీ పొలం ఉంది. పొలంకు తొక్కకుంది. ఒడ్డు మీదకెళ్ళి పోండి. పొలం తొక్కకుంది. అంటే పెద్ద పెద్ద మామిడికాయలు అంటే తెంపుకొని పోదాం. దాస పెట్టుకొని ఆంటీకి కనిపిస్తే మామిడి ఆకులలో పెట్టుకొని మనమేమో పెద్ద చెప్పుకొని పోదాము. అంటే చిన్న చిన్నవి తీసుకొని పోదాము సరేనా? మళ్ళీ పెద్ద చూపించినాం అనుకో బరగ పెట్టుకొని చూపుతుంది మన ఇద్దరు. ఇంత పెద్దగా కనిపించినాయి అనుకో ఆంటీకి నాకు చిన్న ఇచ్చి మీరు పెద్దగా తీసుకోవద్దు కానీ బరగ పెట్టుకొని చూస్తుంది మన ఇద్దరు. అందుకే చెప్తున్నా దాన్ని పెట్టుకొని తీసుకోవద్దాం. అవునా ఒక్కడి కూడా లేవు ఎట్లయినా ఏమో. మరి ఏం దింపుకొని పోదాం మనం? చూద్దాం మొత్తం తిరిగి తిద్దాం. ఇక గిట్ల పోదాం. గిట్ల ఏమో చూద్దాం సరిగా. ఇంత పెద్ద తోటలు వేయడం అంటే ఇంకా పూత రాలగొట్టకూడదు అన్నది కదా. అది పెద్ద ఉన్నాయి రాదు 3 చెక్కి కిందికి నేను పట్టుకుంటా సరేనా? ఓకే. చిన్న చిన్న ఇవ్వడు మళ్ళీ ఆంటీకి ఇవ్వాలా. పెద్ద పెద్ద ఇచ్చినాం అనుకో మనకు ఉండనే ఉండే. అవి తెంపుకున్నాక కొమ్మలు తెంపుకుందాం మనం. అది అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి రా. అదిగో అటు దాని పక్క కూడా పెద్దది ఉంది. ఆడున్నాయి మొత్తం ఉన్నాయి. చెట్టుకు పెద్ద పెద్ద అన్ని. చెట్టు మొత్తం దులుకొని పోదాం. మొత్తం దులుపుకొని అగో అదే పెద్దది. తెంపుతున్నా మెల్లగా ఇంత పడుతావు. మీ అమ్మ నన్ను దొరుకుతుంది. ఇదేనా? అదే మెల్లగా. దాని పక్క కూడా పెద్ద ఉంది. ఎంత పెద్ద ఉంది. అక్క పట్టుకో. మొత్తం జీడి తీసుకుంటా. ఆయన నువ్వు తీసుకోవచ్చావు పెద్ద పెద్దవి. ఇంకా ఏడున్నాయి. దాని పక్కకు ఇంకొకటి ఉంది కదా ఇవుడు. అన్నీ దాని పక్క దాందిరా. ఇదేనా? మెల్లగా అందకపోతే వదిలే కిందకి తీసుకుంటా. అందిందా? అందింది. కింద నేను తీసుకుంటా. కింద నేను తీసుకుంటా. ఇంకా ఎనీబడి ఎల్స్? ఇంకా అది ఉన్నాయి నీకు అందాయి కానీ కిందకి దిగు తెంపుకుందాం. కిందకి ఉన్నాయక్క. అవు కాదు నీ హ్యాండ్ ఇట్లా లేపు. లెఫ్ట్కి రా. నీకు రైట్ ఏమో కొంచెం అది మెల్లగా నా దేశకు అంతా మరకలు అవుతాయి మళ్ళీ. అదే మెల్లగా కింద మెల్లగా దిగు. మనం తెంపుకున్నాం మన ఆంటీకి రా. ఇది సరిపోతుంది. అదే మస్తు చాలా ఒక్కడి లేవని చెప్దాం. ఇసం అవుతుంది కదా. అంతే పిల్ల ఉంటారా? ఇది ఇసం అవుతాయారా? అందుకే ఇసం అవుతుంది. కొమ్మలు మామిడి అదే అది పెట్టడం మీద పెద్ద ఉన్నాయి పడిపోతుంది. ఏడా ఈ చెట్టు కింద మంచిగా ఉన్నాయి. వాళ్ళ ఒక్కొక్కరు చిన్నవి కొనకుండా మండలు తెలియదా మీకు? అవి పెట్టేస్తుందారా మంచిగా ఉన్నాయి చూడు. అగ్గి కొమ్మలు గిదిరా తెంపది కూడా బాగానే ఉంది. కింద నువ్వే పట్టుకోవాలా. నా చేతి అయితే ఖాళీలు.
పిండుకోవచ్చు. మరకలు అయితే మా అమ్మ నేను చూపుతుంది. గది చూడు. రైట్, ఇక్కడ చాలా బాగా ఉంది. అమ్మా, సో బ్యూటిఫుల్, వెరీ నైస్. అదే మంచిగా ఉన్నాయి. నీకు మాకు ఆంటీకి కావాలా కదా? మాకు మా ఆంటీ 2 దొరకదు, ఇది అయిపోతుంది. అది చెట్టు కట్ చేసి మిషన్ తెచ్చుకొని మొత్తం చెట్టు పోయినాయి. అవును. ఇప్పుడు మా ఇంటికి మీ ఇంటికి వచ్చి అందరు పని చేస్తారు ఆంటీ. అది లోపలనే మంచిగా ఉన్నాయి, మళ్ళీ బయట కిందకి వస్తున్నావు. అదేందా అవే మంచిగా ఉన్నాయి. కొంచెం ఐ ప్రాబ్లం. కళ్ళు కనిపించదా? నీకు 2, మాకు 2. ఆంటీకి చిన్నది ఒకటి చాలు. అది మన ఇద్దరం తిందాం. అక్క సంచి దొరికింది కదా, మొత్తం తెచ్చుకోవాలి. అది మసాలా సంచి కదరా, ఖరాబ్ అయితే మళ్ళీ ఆంటీ గంతు ఎట్లా ఏం కాదు, గిఫ్ట్ సైడ్ పెట్టుకొని పక్కకి ఎట్లనే అయితే దొరకలేమని చెప్తాం ఆంటీకి. ఎట్లనే చెట్ల కానీ పెట్టదు ఒక్కటి కూడా. ఎక్కుతావు అన్ని చెట్లు ఎక్కితేనే కదా ఇవన్నీ దాపించినాయి. ఎంజాయ్ దిస్. ఎక్కకపోతే మరి ఎట్లా? మీరు జాగ్రత్త దాపెట్టుకుందాం. మళ్ళీ ఆంటీ చూస్తుంది. చిన్నది ఒకటి తీసుకోవాలి, దాపెట్టుకుందాం. దీని మీద అది ఒక కొమ్మి కూడా నేను చూస్తా ఉంటే మళ్ళా ఇవి 2 ఆంటీకి, ఇవి మనకి. అది నేను పట్టుకుంటా. గింత జీరో ఉంటుందంట, దీన్ని మొత్తం పూస్తున్నాము. అదే వేప పూత మర్చిపోయినాం రా మనం. అయ్యా ఆంటీ ఇగో తీసుకొచ్చినాం. ఏంటంటే ఒక్కటి కూడా లేవు చెట్లకు అసలు. కాయలు లేవా? ఏమైనా చూడండి, ఒకటే దొరికింది. మేము లెంకి వస్తే మరి మా ఒకటి తెస్తే మీరేం వేసుకుంటారు, మేము ఏం వేసుకుంటాం? తీసుకోదు ఇక మీరే మాకు వద్దు. సరే కానీ ఈ ఆకులు పెట్టుకోవచ్చు మా అబ్బా. తర్వాత ఆకులు పెట్టుకో. మా అమ్మ ఇట్టుదా పని అయిపోతుంది. అది కొయ్యు పచ్చడి చేస్తుంది. దీన్ని ఇంకో కొయ్యాలా నేను? మేము టేబుల్ లేదని ఇక్కడ కూర్చుంది, తెచ్చుకొని వేసుకో జరా. ఈ అప్పుతో తేదారా? ఆంటీ కుడుక కూడా సగం సగమే పోసిరా? ఏ తీసుకురా మళ్ళీ వద్దు. అబ్బా, మా అమ్మ తిడుతుంది నన్ను లేటు ఉంటే. ఏం చేస్తా మీ అమ్మతో చెప్తా. అరే నువ్వు వెట్టి ఆకులు నువ్వు రమ్మ లోపలికి. కూర్చొని కొయ్యు. సినిమా పెడతా దీనికి అని పచ్చడి చేయాలి కదా. సరేనా? అవునండి, ఇంట్లో లేరా? లేరు, ఇంకా అందరు హాస్టల్లో ఉండరు. ఇక వస్తారే మెల్లగా. ఎప్పుడు వస్తారు మరి? ఇంకా వస్తారు మెల్లగా. ఇక చిన్న గొయ్యు ముక్కలు. పండుగ రోజు కూడా హాస్టల్కి వెళ్ళి పంపిస్తలేరా? పంపించలేరమ్మా. ఇక ఏం చేద్దాం, అక్కనే వస్తలేదేమో. ఏమో ఇక వాళ్ళు వస్తలేరు, వాళ్ళు పంపిస్తలేరు. కానీ చిన్న గొయ్యి ముక్కలు ఇంత సరిపోతాయా? సరిపోతాయి. చిన్న పెట్టుడు అయినా అయిపోతే ఇక రావా జర. నీకు ఒక తోట పని ఉంది. గి పూతుంది చూడు, గి చిన్న చిన్నగా ఇట్లా తెంపి పెట్టవా జర, చిన్న చిన్నగా. ఏందో ముచ్చట్లు. అలా మనం మామిడి పళ్ళు దాస పెట్టినాం కదా, అవి బండ్ల డిక్కీలో పెట్టిపో తీసుకోవాలి. సరే చూపి వాళ్ళకి. సరే అరే గిన్నె వాళ్ళని తెప్పుకొచ్చిరా? అలా లేనేలేవన్నా దొంగలు ఉన్నారేమో మీరు. అరే గిన్నె కాలం అరైటీ మాకు 2.
మస్తు తెప్పిర్రా దొంగలోలే మీరు. ఓ పిల్ల గిదేనా దొంగతనం చేసుడు గనియానం తెంపి గిదేనా దొంగ బుద్ధి గిట్లనే ఉంటుందా? ఇది రెండు తెంపుకురమ్మంటే మీ కూరండి నా కూరండి అంటే గనియానం తెంపి ఆ దిక్కులో పెట్టుకుంటుండ్రు. ఇగో నేను ఇంకా దగ్గరికి వెళ్ళండి గుంజుకున్నా గిట్లనే ఉంటుందా మీరు ఇది? నువ్వు పెద్దదాను నీకు తెలియదా? చూసిన ఇద్దరు తోడు దొంగ మీరు. ఇంకోసారి రాండి మీరు చెట్ల కాదు చెప్తా. కానీ కూర్చో ఇక అయితే కానీ తెంపుతూ కానీ కూర్చో ఇక ఇలా చేస్తూ ఇది ఇచ్చిన తెంపు ఈ పువ్వు తెంపు. ఈ చెప్పకుండా చేయకుండా తెంపుతావా? మళ్ళీ ఇంకా నా మీద వేస్తున్నావు. నేను తెంపాను అయితే ఈ ఓళ్ళొక్కలు తెంపి ఇద్దరు తోడు దొంగలు కానీ ఫస్ట్ ఆ పువ్వు తెంపు చేసుకుందాం జల్దీ. తెంపి ఇక చెప్పకుండా చేయకుండా తెంపి తెంపి పౌకర ఇంకో కవర్ ఇంకో దాంట్లో పెట్టి ఇంకో ప్లేట్లు ఇట్లా పువ్వు తెంపు మంచిగా. ఆంటీ వాళ్ళకి నాకు కూడా కావాలి. ఇప్పుడు అట్లా డిక్కీలు ఉన్నాయని తీసుకొచ్చి తీసుకోపోతాడు. నేను తెంపుకున్నాను ఏమన్నా డిక్కీలు ఉన్నాయని తీసుకొచ్చి ఇంట్లో పెడతా. అయినాయా కోసుడు అయినాయా? మా అమ్మ తింటాడంటే కూడా ఇంకా లేరు. మా ఇంట్లో పిల్లలు లేరు కదా జరా చేసుకోవాలి. మీకు పచ్చడి రాగరేంది? మామిడికాయలు నింపుకున్నామని వస్తే మీరే మీటే జరసేపు ఎంతసేపు అయిపోతుంది పని అది. మా ఇంట్లో అవుతుంది మీ ఇంట్లో కూడా అవుతుంది. అయిందా? ఏదో అక్కకి ఇట్లా రాని హెల్ప్ చేస్తున్నాం మేము ఒక్కదాంట్లో. అవునంటే అసలు ఉగాది పచ్చడి ఎందుకు వేస్తాడు? ఏమో ఎందుకు చేస్తారేమో అప్పటి నుంచి మా తాత ముత్తాతలు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. అంటే తెలియదా మీకు ఎందుకు చేస్తారు? మాకేం తెలియదు. ఇక మా తాతలు చేసిర్రు మా అమ్మలు చేసిరు మేము కూడా చేస్తున్నాం. అందుకే చదువుకోవాలంటారు. మరి చదువు రాకపోయా ఇక మా వాళ్ళని చూసి మేము ఫాలో అవుతున్నాం. మీ వాళ్ళు కూడా చెప్పలేరా ఎందుకు చేస్తారు? అప్పట్లో మా తాతలు ఏం చెప్పలేదు, మా నానమ్మలు మాకు ఏం చెప్పలేదు. నేను చెప్పాలా ఎందుకు చేస్తారు? మరి మీరు చెప్పురు ఎందుకు చేస్తారు? చదువుకున్నామంటారు కదా, చదువుకున్నది ఎంత పూర్తో చెప్పురు. దీంట్లో ఉన్న చెడు రుచులు అన్ని మన జీవితాన్ని తెలిపేటి. బెల్లం తీపి అనేది మన సంతోషం, ఉప్పు మనకి కొత్త ఉత్సాహాన్ని కలిగించేది, అదొక ఫీలింగ్ మనది. ఇది ఏంటి వేప పువ్వు ఏమో మన జీవితంలో జరిగే ప్రతి బాధని తెలిపేది. వేప పువ్వు తింటే మనం ఎంత చేదుగా ఇట్లా బాధగా ఫీల్ అవుతామో అట్లా దానికి ప్రతీక ఇది. ఈ చింతపండు పులుపు అనేది నేర్పుగా వ్యవహరించే పరిస్థితులను తెలుపుతుంది. మరి మామిడికాయ ఒగరు మన జీవితంలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి. ఈ కారం అనేది మనకి సహనం కోల్పోయే పరిస్థితులను తెలియజేస్తుంది అన్నట్టు. ఇప్పుడు కారం తినగానే నువ్వు అబ్బా ఇట్లా కారం కారం అని చెప్పేసి వేరే వాళ్ళని తిడితే ఎవరైనా డిస్టర్బ్ చేస్తాను నేను, ఎందుకు నీకు సహనం అనేది కోల్పోతుంది కదా, అది తెలియజేస్తాను. ఇన్ని ఉంటాయి ఇవి. అవునా? మా నానమ్మలు మా తాతమ్మలు మాకు ఇవన్నీ ఏం చెప్పాలి? మీరు అడిగితే చెప్తుండే కదా, అప్పుడు అడగలేము. ఇప్పుడు మీరు చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో ప్రతి ఒక్కటి బాధ చెడు అన్ని ప్రతి ఒక్కటి సంతోషమైన గెలుపోటములైన ప్రతి ఒక్కటి స్వీకరించాలి మన జీవితంలో. గెలుపోటములు అనేవి కామన్ అని చెప్పి. సరే ఇప్పుడు బెల్లము తీపి, ఈ కారము సహనం కోల్పోకుండా ఉండడం అంటే తెలియజేస్తుంది అన్నట్టు. ఉప్పు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వేప పువ్వు బాధలు వేపు బొగరు. ఇది మామిడి పళ్ళు కొత్త సవాళ్ళను స్వీకరించడానికి. అందులో ఉన్న చింతపండు ఉత్సాహాన్ని కొత్త ఉత్సాహానికి. ఓకేనా? వాళ్ళని అడిగినా నేను ఇట్లని చెప్పాలా? వాళ్ళని అడిగితేనా అంతే చెప్పాలి కదా. మరి మన జీవితంలో మనకు అన్ని కష్ట సుఖాలు ఎట్లనో ఇవి కూడా అంతే కదా. కారం తిన్నప్పుడు బాధపడతాం అంతే కదా, సహనం కోల్పోతాము. ఇక అట్లేం చెప్పాలి నేను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇగో నన్ను అడిగితే నేను కూడా అట్లే చెప్తా. మళ్ళీ తెలియదని చెప్పకు. ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ? మా కొడుకు ఇక్కడికి పోయిండు, మామిడి కొమ్మలు తెస్తానని ఇంకా రాలేదు, అందుకని వెళ్తున్నారా? బాగా ఎండ కొడుతుంది. ఎండ బాగా కొడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి అండి. తిన్నావా మరి? తిన్నా. మీరు అది తినలేదు ఇంకా? నానే ఎంతసేపు అవుతుందిరా నువ్వు వచ్చి? ఆంటీ పంపిస్తలేదు. ఏం చేస్తుర్రు?
లేదా నేనే అక్క ఎప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు రేనా కరెక్ట్ టైం వచ్చినావు బుజ్జి జర పోలే చేద్దాం పా ఇంక చేయలేదా చేయలేనా జర చేద్దాం మావాడు ఇంకా వీటికి వచ్చిండ ఇదే మెల్లే చేసుకుందరు బిర్యానీ నువ్వు ఒక్కరే అవునండి పచ్చడి ఉందా తాగుతా చేసి చేద్దాం బుజ్జి గ్లాస్ పచ్చడి పచ్చడి పోయింది కానీ అది ఏమంటారు ఏమంటారు ఇంకో భర్త వేరే తీసుకున్నా ఇదంతా ఉంది బెల్లం వేసిర్రా ఇవ్వండి ఆంటీ పచ్చడి అడవి పోయండి మీరని పోయారా వేస్ట్ అయింది అన్న మళ్ళీ తీసి తీయచ్చు అక్క నాకు ఫస్ట్ నాకు సింగిల్ అవుతుంది కానీ గ్లాస్ లో వస్తుంది తాగు సరేనా అది నాకింత కావాలి అయితే నాకు పోయని కత్తలేదా గ్లాస్ తోటి ముంచుకుంటా మళ్ళా బిర్యానీ నీకే వచ్చింది ఆశ ఆశ ఇది మంచిగా పట్టుకోరా వాళ్ళు కింద పడుతుంది పట్టుకోరా అయ్యో అది నాకే పెద్దగా ఏమై నాకురా అది నాకు అలా ఆంటీ ఇంకా బెల్లం కరగలేదు మంచిగా కలిపి మరి బెల్లం కలవలేదు అనుకుంటే అట్లా తాగుతుంది మీరే కలుపుకొని తాగు నాకు రాదుగా ఆయన అయితే అట్లా తాగిండ్రా ఇది మన్నిస్తున్నా జల్ది జల్ది కానీ బండ్లు చూడ పోవద్దా మీరు అవి చేస్తే మేము దిగిపోతాం ఇక మా ఇంట్లో ఎట్లనే అవును కానీ మా వాడు చిటి ఉన్నాడు మీ ఇంట్లోనే మమ్మల్ని ఇంటి ఉంచుకుంటాం ఇలా మనీ మా ఇంట్లో పండుగ చేద్దాం ముందు అంటే మళ్ళా మా అమ్మ ఇంటికి రాత్రి వాతలు పెడుతుంది ఇక మీ పేరే చెప్తా అయితే అయితే ఇలా మా వాళ్ళు లేరు కదా మీరే ఇక మా ఇంట్లో. మంచిది ఏ కదా మంచిగా అంటే ఇక్కడ కూర్చుంది అయితే మంచిగా చేయనా చేయనా బెల్లం వేసి అక్క ఎట్లయింది బెల్లంతోనే వేయరా పోలేలు బెల్లం చక్కెర వేసుకోవద్దు బెల్లం వేసుకోవాలి ఎక్కువ నేనైతే ఎక్కువ చక్కెర వేస్తా బెల్లం పెడుతుంది ఇప్పుడు నాకైతే ఒక్క గింత మస్తు అయిపోతుంది నాకు గింత గింత వేసుకుంటే లేవు లేవు అనాలి ఓయ్ బాబు లేవు లేవు అనాలి వేస్తారు లెబురి లెబురి ఆడాలి కదా ఇంకా మీరికెళ్ళి వేసేస్తుంది